शिक्षा बिल्ल सर सामान्य మనకి మార్చి నెల 23వ తారీఖు 2026 సంవత్సరంలో కలుగట్ల గ్రామ విఆర్ఓ గారైన సుబ్బలక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కలుగట్ల గ్రామ పంచాయతీ శివారులో ఉన్న మహాలక్ష్మి జిన్నింగ్ మిల్స్ ఆపోజిట్లో ఉన్న మన అక్కడ కోరంబోకు సర్వే నెంబర్ 279 నాగలాపురం వంక కోరంబోకు సర్వే నెంబర్ 279 పొలంలో బోయి ఈరన్న గారు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటకి తూర్పు దిశలో ఒక మగ వ్యక్తిని చంపి కాల్చినట్టు ఉందని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 35/2026లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు మన గౌరవనీయులైన కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు నా ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా మగ వ్యక్తి మనకి ఫస్ట్ ఎవరో కూడా గుర్తు తెలియదు. సో ఆ ఫొటోస్ని మనం తీసి అన్ని వాట్సాప్లో ఛానల్స్లో సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సర్క్యులేట్ చేయడం వల్ల కొంతమంది ఆయన్ని గుర్తుపట్టి అతను గోనెగండ్ల మండలంలోని పెద్దనల్లటూరు గ్రామ నివాసి అయిన పులి నరేంద్ర అలియాస్ ఏసేపుగా గుర్తించి మనకు సమాచారం అందించడం అయినది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అతని శవాన్ని గుర్తుపట్టి అతనికి ఇలా ఎవరైతే చంపి కాల్చారో అని చెప్పి చూసిన దాని ప్రకారం అతని భార్య అయిన పద్మ మరియు ఆమెకి ఒక వివాహేతర సంబంధం ఉంది. అతను కూడా వంశీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో వీళ్ళు చంపి ఉండవచ్చు అని మనకి అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో మనం దర్యాప్తు నిర్వహించి 2 టీమ్స్గా డివైడ్ చేసి మన రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు, తర్వాత మన నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు 2 దర్యాప్తు బృందాలుగా ఏర్పడి రూరల్ సిఐ గారు వేరే పర్యవేక్షణలో నా ఆధ్వర్యంలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో మనకి తెలిసిన విషయాలు ఏంటంటే ఈ పద్మ అనే ఎవరైతే ఈ నరేంద్ర ఉన్నారో వాళ్ళ వైఫ్ అయిన పద్మకి వంశీ ఆ పెద్దనల్లటూరు గ్రామస్తుడైన వంశీ ఇద్దరికి కూడా 1 సంవత్సరం నుంచి వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఈ చనిపోయిన నరేంద్రకి పద్మకి పెళ్ళయి 9 సంవత్సరాలైంది. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళకి 1 సంవత్సరం నుంచి వివాహేతర సంబంధం ఉండడం వల్ల ఆ గ్రామంలో చాలాసార్లు పంచాయతీలు నిర్వహించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ వంశీ యొక్క సూచనల మేరకు పద్మ పెద్దనల్లటూరులో వాళ్ళ అత్తగారు అక్కడ ఉన్న బంధువులు భర్తతో గొడవ పెట్టుకుని ఆమెది పుట్టిల్లైన ఎమ్మిగనూరు టౌన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా అతని యొక్క సూచనల మేరకు లాయర్ ద్వారా ఇతనికి నరేంద్రకి నోటీసులు కూడా పంపడం జరిగింది. ఆ నేపథ్యంలో మళ్ళీ పెద్దలు పంచాయతీ చేసి వీళ్ళిద్దరిని కలపడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా 1 నెల క్రితం నుంచి ఎమ్మిగనూరు టౌన్లో పద్మ యొక్క పుట్టిల్లైన ఎమ్మిగనూరు టౌన్లో వాళ్ళ ఇంటి దగ్గరలో వీళ్ళు కూడా నివాసం ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు మనకి ఈ రోజు అంటే మార్చి 26వ తారీఖు 2026 సంవత్సరంలో ఎమ్మిగనూరు 8వ వార్డు విఆర్ఓ గారైన లింగేష్ గారి దగ్గరికి వెళ్ళి పద్మ మరియు వంశీ వాళ్ళిద్దరూ కూడా ఎప్పటికైనా పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారని